రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా సారారహిత ఆదర్శ గ్రామాలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ ఎస్ఐ జబీఉల్లా అన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామ పంచాయతీ దీని మీద హరిజనవాడ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో నవోదయ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లి ఎక్సైజ్ ఎస్ఐ జబీఉల్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సారారహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి సమిష్టి కృషి అవసరమని, తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు పెద్దవారు తాగుడుకు బానిస కాకుండా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారని, ప్రతి ఒక్కరూ నాటు సారాకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. అనంతరం దీని మీద హరిజనవాడను సారారహిత గ్రామంగా డిక్లేర్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, ప్రముఖ విద్యావేత్త సదు రవి, విఆర్ఓ గౌరీ, మహిళా పోలీస్ రేవతి, ఉపాధ్యాయులు, ప్రొహిబిషన్ సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టగలము. ఆ మార్పు అనేది మీలో రావాలి. మీలో వస్తేనే ఆ మార్పు తెలుస్తుంది. అది లేకుండా మీరు ఊరంతా ఒక మాట మీద కట్టుబడి ఒక మీటింగ్ పెట్టుకొని ఒకసారి విఆర్ఓ గారు ఉంటారు, మహిళా పోలీస్ గారు ఉంటారు, మన టీచర్ గారు కూడా వాళ్ళు కావాలంటే అందుబాటులో ఉంటారు. మీకు సెట్ చేయండి. ఆ రోజే మీరు మీటింగ్ లాగా పెట్టుకోండి. ఆ రోజే మీరంతా మీరు మాట్లాడుకొని మీరు ఒక మాట మీద రండి. ఇప్పుడు ఎలాగో ఒక మాట మీద వచ్చారు, లేకుండా ఉందని చెప్పి నాకు తెలుసు. దీంట్లో భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు నుంచి చక్కటి పునాదులు వేయాలి. మనం మీటింగ్ పెట్టగలము. ఆ మార్పు అనేది మీలో రావాలి. మీలో వస్తేనే ఆ మార్పు తెలుస్తుంది. అది లేకుండా మీరు ఊరంతా ఒక మాట మీద కట్టుబడి ఒక మీటింగ్ పెట్టుకొని ఒకసారి విఆర్ఓ గారు ఉంటారు, మహిళా పోలీస్ గారు ఉంటారు, మన టీచర్ గారు కూడా వాళ్ళు కావాలంటే అందుబాటులో ఉంటారు. మీకు సెట్ చేయండి. ఆ రోజే మీరు మీటింగ్ లాగా పెట్టుకోండి. ఆ రోజే మీరంతా మీరు మాట్లాడుకొని మీరు ఒక మాట మీద రండి. ఇప్పుడు ఎలాగో ఒక మాట మీద వచ్చారు, లేకుండా ఉందని చెప్పి నాకు తెలుసు. దీంట్లో మనకు తెలిసిన ఈసారి అయితే నవోదయం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం ఉంది కదా, అది జరుగుతూ ఉంది. ఆగస్టు వరకు రాష్ట్రం మొత్తం గ్రీన్ కింద ప్రకటిస్తారు. సారాయి లేని దిశగా ప్రతి పల్లెలో కూడా సారాయి ఉండకూడదనే ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారిది. సో అందుకే మేము వెంటనే కంటిన్యూగా రైళ్లు జరుపుతున్నాము, మీటింగ్లు పెడుతున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాం. మీలో నాకు తెలిసి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడైతే పూర్తిగా లేదని చెప్పి అనుకుంటున్నా. 100% అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏదన్నా అలవాటు ఉంటే తాగేవాళ్ళు అక్కడ షాప్ ఉంది, పోండి సాయంత్రం తెచ్చుకొని తాగండి, అంతే తప్ప మిగతాది ఏ మాత్రం సారాయి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈరోజు మనం ఈ రోజు నుంచి ఈ హరిజనవాడ గ్రీన్ కింద ప్రకటించేస్తున్నాం. అంటే పచ్చగా ఇక్కడ ఏమీ లేదు, చుక్క సారాయి. ఒకవేళ మనకు ఏమన్నా దొరికిందనుకోండి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. పీడీ యాక్ట్ అంటే మామూలుగా పోయేది బెయిల్ తీసుకునేది అట్లేం ఉండదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపలే ఉంటారు, ఇంకా బయటికి రారు.